హలో గైస్, నిన్న యుముంబాపై గెలిచిన తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు టీంని అండ్ కెప్టెన్ విజయ్ మాలిక్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ముందుగా విజయ్ మాలిక్ని ఉద్దేశిస్తూ విజయ్ టీంకి అవసరమైనప్పుడు మాత్రమే పాయింట్స్ సాధిస్తాడు, అన్నెసెసరీ పాయింట్స్ కోసం వెళ్ళడు, టీంని కంట్రోల్ చేస్తాడు, ఒక్క పాయింట్ తెచ్చినా 2 పాయింట్స్ తెచ్చినా ఏమీ తేకపోయినా టీం గెలిపే అతనికి ముఖ్యం, కెప్టెన్సీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు, పాయింట్స్కి కాదు. దబంగ్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఫైనల్ మ్యాచ్లో కూడా అద్దరగొట్టాడు. విజయ్ ఎప్పుడు తన టీం కోసం ఆడతాడు, తన కోసం ఆడడు. అలాంటి విజయ్ 100 పాయింట్లు తెచ్చినా, 99 పాయింట్లు తెచ్చినా, 100కు ప్లస్ పాయింట్స్ తెచ్చినా మాకు చాలా సంతోషమే అని చెప్పేసి కృష్ణ కుమార్ హుడ్డా గారు విజయ్ మాలిక్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక టీం పర్ఫార్మెన్స్ని ఉద్దేశిస్తూ కృష్ణ కుమార్ హుడ్డా గారు ఏమన్నారంటే, నేను గత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు అన్ని టీమ్స్ ఈక్వల్లీ స్ట్రాంగ్. ఆ పర్టికులర్ మ్యాచ్లో ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. మా టీం ఈరోజు ఆ తప్పులు చేయలేదు, చాలా సంతోషంగా ఉంది, మేము గెలిచాం. మా స్ట్రాటజీ ఒక్కటే, ఈ మ్యాచ్ డూ ఆర్ డే మ్యాచ్లా ఆడాలనుకున్నాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా, థర్డ్ ప్లేస్లో ఉన్నామా అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. 10 పాయింట్లతో ఓడిపోయినా పర్వాలేదు, ఈ మ్యాచ్ అగ్రెసివ్గా డూ ఆర్ డే మ్యాచ్లా ఆడాలని చెప్పా అని యుముంబాతో జరిగినటువంటి మ్యాచ్లో ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. అండ్ జైపూర్తో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ని ఉద్దేశిస్తూ కూడా కృష్ణ కుమార్ హుడ్డా గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జైపూర్ మంచి టీం, వాళ్ళతో మ్యాచ్ ఎలా ఆడతామో మీకు ఎల్లుండి తెలుస్తుంది. బాగా ఆడడానికి ప్రయత్నిస్తాం, ఎందుకంటే పోయినసారి వాళ్ళతో పెద్ద మార్జిన్తో ఓడిపోయాం. ఈసారి ఎంత బాగా ఆడగలమో అంత బాగా ఆడడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి కృష్ణ కుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ తెలుగు టైటన్స్ నిన్న ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కనుక జై తెలుగు టైటన్స్ అని అందరూ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.